నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. దాంతోపాటు మన రమేష్ మాస్టర్ కూడా అంటే ఇద్దరు కలిసి వస్తే సో వేరే లెవెల్ అన్నమాట. ఇక్కడ మన పండు మాస్టర్ కి అబ్బాయిగా ఫ్యాన్స్ లేరంటే నమ్ముతారా? పండు మాస్టర్ రమేష్ మాస్టర్ ఇంకొంచెం కావాలి. మన వెంకటగిరి సత్తాన్ని చూపించండి. దయచేసి అక్కడ కళ్యాణ మండపం పైన అందరూ కూడా బ్యాక్ లో ఉండండి. ఇది సెకండ్ టైం నేను అనౌన్స్ చేయడం. కొంచెం మీరు అందరూ బ్యాక్ లో ఉండాలి ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. అక్కడ కూడా చాలా మంది నిల్చున్నారు. అది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అందరూ పడిపోతారు. కొద్దిగా చూసుకోండి ప్లీజ్. మీ సేఫ్టీ గురించి అందరూ చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అందరూ దిగిపోండి, లేదా వాళ్ళే పైకి వస్తారు. దిగకపోతే అందరూ కిందకి వచ్చేసేయండి ప్లీజ్. ఫాస్ట్ గా రావాలి. అందరూ కూడా కళ్యాణ మండపం కింద నుంచి వచ్చేసేయాలి ఫాస్ట్ గా. అలాగే అటు సైడ్ కూడా చాలా మంది నుంచున్నారు. అవి ఓల్డ్ బిల్డింగ్స్. మీ సేఫ్టీ గురించి చెప్తున్నారు, అర్థం చేసుకోండి. అండ్ స్పెషల్లీ పండు మాస్టర్ రావాలంటే, మా రమేష్ మాస్టర్ రావాలంటే కొంచెం జోష్ కావాలి. అమ్మాయిని ఓడేస్తున్నారంటే పనిచేస్తుంది బైక్. మాకు జోషి కావాలంటే ఇక్కడ అమ్మాయిలు కావాలి, ఆంటీలు కాదు. ఇంకా స్టార్ట్ చేయలేదు ఏంటి అనుకున్నా. స్టార్ట్ చేసారా? చేయలేదు. ఏంటి అంటే ఏం నేను ఆంటీలో కనిపిస్తున్నారా? యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యూత్ అంతా కట్టి ఒకసారి వేసుకొని. యూత్ అందరిలో అంకుల్స్ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ నా పక్కన మాత్రం అంకుల్ ఉన్నాడు. పండుగ మీరే అండి. అంకుల్ అంటే కలిస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఏం బాగుంటుంది? సరే కానీ పండుగ ఇక్కడ అమ్మాయిలందరూ మీకోసం అల్లాడిపోతున్నారంట తెలుసా? నిజం నిజం. అదిగో చూసారా ఎంత మంది కళ్ళు. అదిగో అక్కడ 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 మొత్తం మీకోసమే. ఎక్కడైనా మా అబ్బాయి ఉంటేనే కలప అమ్మాయి కంటే. మీ మగజాతి ఆనముత్యాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవును. లేకపోతే ఈవెంటే జరగదు. జరగదంటారా? సరే మేము వెళ్ళిపోతాం. మీరు చేసుకుని వచ్చేది చెప్పండి. ఒకసారి అబ్బాయిలంతా చేతులు పైకెత్తండి. చూడు చూడు చూడు. సరే మన ఆడవాళ్ళతో మీ మగాళ్ళతో చూస్తున్నామా? సరే అమ్మాయి ఎంతమంది చేతులు పైకెత్తండి. అబ్బాయిలు గట్టి వేసుకోండి. అమ్మాయిలు గట్టి వేసుకోండి. అబ్బాయి ఊళ్ళో బాగానే అడుగుతున్నారు. అయితే నేను చూసి అవ్వట్లేదు, అర్థం చేసుకో. నన్ను చూసి ఎందుకు ఒకసారి నా కోసం వేసుకోండి. నీ కోసం అరవాలంటే సామాన్లు బాగుండాలంటే మీరు ఎప్పుడు సామాన్ మీదేనా, దేని మీద ఉండదా? సామాన్లు కడిగేది మీరే కదా. వద్దులండి, మీకు నాకు తగ్గులు అయిపోతాయి. ఇప్పుడు తర్వాత చాలా ఉంది ఇంకా. మీ పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే రమేష్ మాస్టర్
ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. సైలెంట్గా కూర్చో, దాన్ని పిలుస్తుంటే కూర్చుంటారండి. రండి. అది ఇప్పుడు మాస్టర్ మాట్లాడతారు. నాకు సపోర్ట్ మాస్టర్ ఉన్నారు, మీరు లేకపోతే ఏమి ఏ మాస్టర్ మీరు అట్లా మీకు వచ్చేయండి. మాస్టర్ చెప్పండి. ఏం చెప్పాలి? అది ఏదో సపోర్ట్ ఇప్పుడు అంటున్నామే చెప్పడానికి కదా 2 కళ్ళు సరిపోవట్లేదు. ముందు కళ్ళు మీద పెట్టండి. నేరుగా ఉన్నాయి, నా ఇంటికి అక్కడికే వస్తున్నాయి. నా కోసం వచ్చిన వాళ్ళందరూ ఓ అందరా గట్టిగా మన ఇద్దరి కోసం వచ్చారు. అదే కదా, అబ్బాయి కోసం ఇక్కడ అంతా ఉండేది. మీరు ఎందుకు వచ్చారు? అబ్బాయిల కోసం ఇక్కడ అంతా ఉండేది. అప్పుడు ఇస్త్రీ చేయలేదా? ఇది స్టైల్ మీకు తెలియదా? గొప్ప స్టైల్ ఉంది. మీరు కూడా బాగున్నారు. అదే బట్టు రెడీ. ఇక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు? మాస్టర్ మన పవర్ స్టార్ తో ముందు స్టార్ట్ చేసేద్దామా? ఓకే రెడీ. గట్టి ఒకసారి వేసుకోండి. బాగా వేస్తున్నారండి. రెడీ రెడీ. మమ్మీకి సో పవర్ స్టార్ తో సాంగ్ రాయిస్తున్నారు మా బట్టు మాస్టర్ అండ్ రమేష్ మాస్టర్. ఏ చెట్టు నారాజుగా కులమాన్నయ్య నసిమన్నయ్య ముందుల కన్నయ్య అదే మన రోజు మనకుంది మన్నయ్య నారాజుగా కులమాన్నయ్య
Sacrament Mix. Thank you. రామకృష్ణ గారికి once again thank you so much ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఇంతమంది సెలబ్రిటీస్ ని ఈ రోజు వెంకటగిరికి తీసుకొచ్చినందుకు thank you so much గోల్కొండ రామకృష్ణ గారికి ఒక్కసారి thank you so much ఒక ముఖ్యమైన మాస్టర్ గారి గురించి నా గురించి యాంకర్ గారి గురించి అందరూ సింగర్స్ గురించి అందరూ వెయిట్ చేశారు కానీ మీ అందరూ వెయిట్ చేసినటువంటి మేము కూడా ఎంతగానో వెయిట్ చేసినటువంటి మన హీరో ఎవరు హైపర్ ఆయన రావాలంటే ఈ గోల సరిపోదు సెల్ ఫోన్ టార్చ్లు ఎవరెవరైతే ఉన్నాయో అందరూ లైట్లు వేయండి లైట్లు వెలుగులో ఆటలో వస్తారు అలాగే ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి స్టేజ్ మీద సెల్ ఫోన్ లైట్లు వేయండి అందరూ ఇదిగో ఫోన్ అందరూ కూడా పైకి పెట్టండి ఫోన్ కావాలి నాకు ఒక ఫోన్ ఆటలో రావాలనుకున్న ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లైట్ పైకి ఎత్తాలి అలాగే రమేష్ మాస్టర్ ఆయన పని చేస్తే పక్కన కూడా మైండ్ బ్లాక్ అయిపోవాలి ఆయన ఏమేసాడు కూడా అర్థం కాకుండా ఉండాలి అలా ఉంటుందన్నమాట ఆయన వస్తే అలాగే కళాకారులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన్ని డైరెక్ట్ గా వెళ్ళి కలిసి తన కష్టాన్ని చెప్పి రెడీగా ఉన్నారు. సరే మా వాళ్ళు పరిచయం చేస్తారు ఒక్కొక్కరిని. ఇక్కడ ఎంతమంది పెళ్ళి అయింది? ఇక్కడ కింద వాళ్ళలో ఇదో మీరు చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఆల్మోస్ట్ అందరికి పెళ్ళయింది, అర్థమైపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు నా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్న ఆయనకి 13 వెళ్ళి 12 వచ్చింది, అంత చిన్నవాడు అనమాట ఆయన. అవసరం హలో ఏది మన అభిమానులంతా ఒకసారి గట్టిగా ఆడ అరవమన్నాడు కదా, నరిచారంటే అరుపులుగా పోతాడు, మళ్ళీ మీ ఇష్టం. ఆది గారు మొత్తం జనంతా మన అభిమానులే. వీళ్ళంతా మీ బ్యాచ్? మొత్తం ఈ పక్కనే సెంటర్ మన బ్యాచ్.
వాళ్ళతో నేను అడిపేయిస్తాను. ఆ తర్వాత మీరు వేయించండి. ఓకే. ఎవరు సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే. అక్కడ కూడా ఉన్నారు ఆ బిల్డింగ్ల మీద కూడా మొత్తం మనోళ్ళు. జనమంతా మా జనమే. ఓకే. ఇదిగో ఎక్కడ తగ్గదు. రైతింగ్ రాజుకి గట్టిగా ఓయేసుకోండి. సౌండ్ మీ సౌండ్ అది. సరే ఒకసారి మా బ్యాచ్ అంతా ఒకసారి గట్టిగా ఓయేసుకోండి అమ్మా. మొత్తం స్టేజ్ లేచిపోయింది. చేయి చేయండి. ఏంటి ఇందాకేంటి మా టీంలో చాలా చిన్నవాడు మొన్న 11 వెళ్ళి 13 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గానే చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తాను. ఇందాక జస్ట్ బ్యాక్ కారు దిగాను. కాదు కారు అంటే కారు దిగావా ఎవరైనా దించారా? దిగావా? ఓకే. దిగాను. ఓకే. జస్ట్ అలా కారు దిగి డోర్ తీసి అలా అడుగు బయట పెట్టాను అంతే. ఓకే. ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసునా? ఏమంది? బాబోయ్ ఏమి అన్నావు? బాబోయ్ అన్నది. బాబాయ్ ఏంటి మీ అన్నం సరే చెప్పాలి. ఏమండి మీరు ఎలాగంటారు? మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడతకాజా అంటారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి మడతకాజా కాదు మడతకాజా అని. మోహన్ చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ వేసి ఒకేసారి తొక్కేసి అలా ఉండదు, అలా ఉంటది. నవ్వు ఆపుకుంటున్నావు. నీకు రావాలి నడతలా? సరే ఆది గారు నాకు ఒక సమస్య ఉందండి. ఏంటది? ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం గుడ్డెత్తలేదు. ఏ పని ఏంటి చెప్పది? వయసు అలాంటిది ఆటోమేటిక్ సమస్యలు ఉంటాయి. వయసు గురించి మాట్లాడు. ఏంటి పైకి వస్తానంటే మోడీ గారితో పరిచయం ఉంది. నన్నే ఫోన్ లో మాట్లాడా. ప్రధాని మోడీ గారితో ఫోన్ ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేమన్నాడు. ఏమంటాడు? నాకేమైనా తొట్టాలండి ఆయన. సరే నా సమస్య పరిష్కారం చెప్తారా? చెప్తా. సమస్య ఏం లేదండి. నేను నల్లగా ఉంటాను. ఓకే. మా ఆవిడ కూడా నల్లగా ఉంటాను. ఓకే. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. ఇదండి అది కూడా నమ్మకం లేదన్నమాట. అప్పుడు నీకు ఆకలి ఎత్తలేదు, అన్నం ఎత్తలేదు, ఏ పని చేయకుండా. నువ్వు నల్లగా, నేను నల్లగా, మీ ఆవిడ కూడా నల్లగా. నల్లగా కానీ వాడు తెల్లగా మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరిదైతే మన టీమ్ లో ఎవరు? అందాల తార. ఎవరబ్బా? నయనతారా? అయ్యో బాబోయ్ నవ రసాలు అలాగ పిండి ఉలిగించి ఉలిగించి పొలగించే. అసలు అది ఎంతగానే గీతామాధురి గారే షాక్ అయ్యారు. కాదు ఎవరేంటి మాకంటే అందంగా ఉందని. ఆవిడకి ఏ పాట పాడాలో మొత్తం మైండ్ పోయింది. చూసారా ఉండగలరు? ఓకే. ఓకే. ఎదురు చూపించారు. ఇది తిరిగేంటి అంటే ఈ రోజు చంద్రగ్రహణం కదా, ఈ చంద్రమామని ఎవరు చూడకూడదని. ఏ చంద్రమామ? చందమామ. మీ మామ పరివేంగా పడుచుకోండి సార్. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ చందమామలే. హలో ఇదన్నీ చేయడం ఏదో మాట్లాడుతున్నారు. ఒక కన్న పిల్ల స్టేజ్ ఎక్కుతుంటే వెంకటగిరిలో కుర్రోళ్ళందరూ ఎలా విజయం చేశారో తెలుసా? అరే దాన్ని చూసి కూడా అరిచారంటే మీరంతా కరువులో ఉన్నారో నాకు అర్థమైంది. ఓన్లీ ఎవరైతే తాగేస్తున్నారో వాళ్ళ వరకే అరిచారు. అవునా కదా? కన్న పిల్ల అంట. అప్పారావు బాగా వాడు అరిగిపోయిన సబ్బు పిల్ల ఉంటుంది. ఇది కన్న పిల్ల. దానికోసం ఇది ఇల్లు. మగాన్ని చాలా తెలివిగా మాట్లాడతారే మీరు. మగాళ్ళు తెలివిగా మాట్లాడడం అంటే ఇక్కడ సైడ్ ఉన్న మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. ఓహో ఇటు సైడ్ ఉన్న మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. ఆ పైన ఉన్న మొత్తం మా మగ బ్యాచ్ మొత్తం తెలివైన వాళ్ళే. కానీ మగాళ్ళ కంటే మా వెంకటగిరిలో ఆడవాళ్ళే మరీ తెలివైన వాళ్ళు. అవునా? అవును. సార్ నిరూపించమంటారా? నిరూపించు. సరే మన ఇద్దరు వెంకటగిరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. ఓకే. ఒక జ్ఞానం ఉన్నమాట డబ్బు ఉన్నమాట రెండు రోడ్డు మీద పడినాయి. ఓకే. మగాళ్ళే తీసుకుంటారు. మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అదే మేమైతే జ్ఞానం అన్న కూడా తీసుకుంటాం. అవును. ఎవరికేం లేదో అదే తీసుకోవాలి. అందులో తప్పే ఉంది. ఇందాక ఆ యాకర్ మాట్లాడింది. ఎవరు? యాకర్ నిన్న ఏమడిగింది? నీ శారీ ఇవ్వమన్నా అండి. ఆ గురించి ఏమన్నా అడిగిందా? ఏం అడగలేదు. ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పెట్టినా మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు, వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించారు? ఆ డౌట్. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే ఆడపడం రాదు కదా, అందుకు పని చేయరు. సరే సరే. మన టీమ్ లో ఎవడాడు? డైలాగ్ కింగ్. డైలాగ్ కింగ్ ఏ కనపడుతుంటాడు వాడు? చెప్పు. మామూలుగా చెప్ప డైలాగ్ చెప్పాడంటే అసలు సాయి కుమార్ గారు కూడా డైలాగ్ చెప్ప. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా,
డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ఉన్నది డైలాగా. ఏ బాగానే చెప్పాను కదా, వీళ్ళంతా క్లాప్స్ కూడా కొట్టేది. వాడేదో దోమలు నోరుకుంటాడు, నీకు క్లాప్స్ కొట్టింది వాడు అక్కడ. సరే కానీ ఆ తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడు. వాడు రాడ్డు తీసుకు కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడది నా చేతిలోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళంతా దెబ్బ ఏంటి? రాత్రి మా ఆవిడ బట్టలు తిందిలేరా, బట్టలు వచ్చిన దెబ్బలు అయితే నా ఒంటి మీద ఉన్నప్పుడే వచ్చిందిరా, నీకు అవసరమా? పక్కన సరే కానీ నా దగ్గర నాకు గోల్ ఉందండి. ఇక నీ గోల్ నీ దగ్గర సరే. బేసిక్ గా మాకు మా స్క్రిప్ట్ లో వైఫ్ క్యారెక్టర్ చేసేది రెగ్యులర్ గా ఎవరంటే మా శాంతి స్వరూప్. ఎవరికైనా అదే వైఫ్, మాకు తప్పదు జబర్దస్త్. కాబట్టి ఆల్మోస్ట్ టీమ్ లీడర్లందరికీ వైఫ్ క్యారెక్టర్ చేసింది శాంతి స్వరూపే. ఇప్పుడు ఆ వైఫ్ ని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్ తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా చూద్దాం. ఏమే దా నేను నీ మొగుడు దా. పండు పిందయిందా చెప్పు. ఎందుకంటే అలా అరుస్తారు? రాత్రంతా నిద్ర లేదు, ఆ విషయం వాళ్ళకి తెలుసా? రామలు పెంకటం అని చెప్పి నేనేదో మీకేనా అనుకుంటారు మంత్రి. కాదు, ఇప్పుడు పిల్లగా పుట్టింటికి వెళ్తున్నాను. ఆడవాళ్ళు అన్నాక కొంచెం అందంగా రెడీ అవుతారు, ఎందుకు అంతగా అరుస్తున్నారు? చాలా అందంగా రెడీ, బాహుబలిలో అనుష్కలో ఉన్నావు. ఏంటి అలా ఉన్నానా? అదే ఆ పత్తి పాటలో పొలం లేకుంటుంది కదా అనుష్క. నేను ఎన్ని రోజులు చెప్తున్నాను తెలుసా? కిటికీకి కట్ట గుర్తించండి, ఆ పక్కింటి వాడు అదే పనిగా చూస్తానంటే అది మాత్రం పట్టించుకోరు. ఒకసారి వాడు క్లియర్ గా చూడండి, వాడే గుర్తిస్తాడు. మళ్ళీ నేను ఎందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి, ఆ ఎదుటి కుర్రాడు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా చూసాడా? చూస్తే చెప్పాను. చూస్తే నువ్వు చెప్పడం ఏంది, వాడే తెచ్చేవాళ్ళని. అయినా ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లప్పుడు గాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. చౌలేఖలో ఏమి రాయాలండి? శేషు కీర్తి వివాహం రాయాలా, కీర్తి శేషుల వివాహం అని రాశారు. ఆ పైన లేరా కొంచెం పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా. మీ ఆడాలు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు తెలియకపోయి కొనొచ్చు. ఏమంటే మేము మేకప్ వేసుకున్నది మీ అందరూ గట్టిగా అందంగా కనిపించడానికి. నేను తాగేది కూడా మీరు మా గడ్డి అందంగా కనపడడానికి. అందుకే నిన్న సర్లతో గొడవ ఎందుకు కూడా దగ్గర సరళతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్న టిఫిన్ చేసేటానికి ఎవరు ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేస్తే రెండు అంటాము, మధ్యాహ్నం భోజనం చేసేటానికి వస్తే భోజనం చేస్తే రెండు అంటాము. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అంటున్నాను. ఆయనే బాగా అయిపోయింది. నిన్ను సరే సరే వాడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎవరిని చెక్క? మీ అక్క మీ ఆవిడగారా? అవును. పేరేంటో? సోనాలి. ఇందా సత్తు కింద కనపడట్లా? మీ ఆవిడ గారిని వస్తుంటే ఒక వ్యక్తి గుర్తుకొచ్చేస్తున్నా. అవునా? ప్లీజ్ చెప్పు. నీ కోసం ఈ గొడుగు. అయ్యో ఈ అడుగులో ఉన్న అడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. అది కవితారా? అది ఏమన్నా బాగాలేదా? నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయండి, అన్ని మా పనులు చేస్తూ ఉంటాను. అంటే మీ ఇంట్లో వంట చేసేది, పనులండి. గేదెలు తోమేది, పనులండి. మీ ఆవిడతో కాపురం. ఆహా మొత్తం పనులే, మనం మీకేదేం లేదైతే. ఏమండో ఈ డ్రెస్ ఇవన్నీ చూసి నీకేం అనిపించలేదా? ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? అయ్యి బాబా పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులిగా? వచ్చింది కానీ అడుగుతాం అనుకుంటున్నానండి. ఏంటది? ఈ ఆవిడ గారు తల ఏంటంటే రింగులు 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 తిరుగుతున్నాయి. ఏం వాడతారు? నేను చెప్తానండి. నేను స్టేజ్ మీద కూర్చున్నా అందరు కూడా ఒకటే వాడతాం. ఏంటంటే మా గిఫ్ట్ ఇంత బాగుంటుంది. ఏం లేదండి, ఉదయం వేసి షాంపూతో తలస్నానం చేస్తాం. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మట్టలా చేస్తాం. మరి రాత్రికి విగ్గు తీసి గోడ కొన కొక్కానే తగిలేస్తుంది. ఏంటది విగ్గండి? అది కాదా? ఏం ఒరిజినల్ కాదు వాళ్ళే మొత్తం. ఏమన్నా నేనేం తెలుగు తక్కువ కాదు, నాకు అన్ని తెలుసు. అన్ని తవ్వేవాడు. సరే మనం ఈ వెంకటగిరి రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తావరా? వెళ్తున్నాం. ఒక 100 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనిపించింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనేమన్నా ఎన్ని పప్పులు అనుకున్నానా? 500 రూపాయల నోటు తీసేసుకుంటాను. నువ్వు నిజంగా ఎన్ని పప్పమే, నేనైతే 2 తీసుకుంటాను. ఒక కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి. బాయ్ ఎక్కడేవాడు బాయ్ చెప్తాను తెలిసివాడా నీకు? ఏమండి? ఎవరా? ఇలా వెళ్తే తిరుపతి వస్తా? అలా వెళ్తే చేయను పోతుందా? దించైనా తిరుపతి వస్తుంది. 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల బస్సు అని వాడే అంటాడు. మళ్ళీ ఎన్ని గంటలకు రావడం? లేదు. చెప్పు. లాస్ట్ బస్ ఎన్ని గంటలు సార్? లాస్ట్ బస్సు అయితే 1 గంటకి. దాని తర్వాత నువ్వేమో మాటిచ్చావు వీడికి. అదే లాస్ట్ ట్రై. ఏం కావాలి నీకు? ఈ అర్థం చెప్పండి సార్, వెళ్ళిపోతా. అత్తగారిల్లు వెంకటగిరి. మీ అత్త ఏమన్నా అమెరికా అధ్యక్షుడు అంటారు, దాని అడ్రస్ మాకైనా తెలుస్తుంది.
అదే ఇప్పుడు ఆర్కేబీసీ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. మరి చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. మరి ఆ రెండు అడగగానే చెప్పండి, మత్తగారు తెలీదా? ఒరే చార్మినార్ కి ఆర్కేబీసీ కొన్ని లక్షల మంది వస్తుంటారు, మీ అంత దగ్గర కూడా వస్తుంటారా? అడ్రస్ నాకు తెలుసండి. నీకెలా తెలుసు? ఏమండి ఒక్కసారి మీ ఆవిడ పంపిస్తారండి? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కదండి. అలాంటిదని అభయం అది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు ఇది వాళ్ళు కొట్టా ఉంది ఫ్రీ, యాక్టర్ పాడుకుంటే నేను ఫ్రీ. యాక్టర్ కావాలన్నారు ఒకసారి ఊహించుకోండి. అలాగే నేను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఊహించుకోండి. శాంతి గారు ఒరే సత్యం నువ్వు వస్తానంటే యాంకర్ కూడా వస్తానంటారా? నిజంగా అనుకున్నా ఒక్కసారి మా శాంతి స్వరూపం కనుక వాళ్ళ మధ్యలో పడేస్తే లేడీ గెటప్ పోయి మేలు గెటప్ తో బయటకు వస్తుంది. మామూలుగా ఉండదు అప్పుడు ఎత్తాలే అక్కడ. ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత ఘనంగా జరగడానికి మెయిన్ రీజన్ అయినటువంటి మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మీ వల్ల ఈ రోజు ఇంత ఘనంగా జరుగుతుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు. ఇంకా అందరూ కూడా ఇలాగే ప్రశాంతంగా ఉండి, అది పోలీసులు కొడుతున్నారు ఇప్పుడు, ప్రశాంతం అన్నలోపే కొట్టేస్తున్నారు. ఓకే ఓకే, ఇలాగే ఉండి అందరూ హ్యాపీగా ఈవెంట్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఇంత క్రౌడ్ కంట్రోల్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ప్లీజ్ మీ సపోర్ట్ కూడా కావాలి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన ఊరి ప్రోగ్రామ్ మనమే సక్సెస్ చేయాలి. ప్లీజ్ రిక్వెస్ట్. కొంచెం అందరూ అర్థం చేసుకోండి, కొంచెం కోఆపరేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. ఎస్పెషల్లీ మన ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారు ఎంతో ఖర్చు పెట్టి ఈ అలాగే ఇంత చక్కటి ఈవెంట్ కి స్పాన్సర్స్ అయినటువంటి మన దొంతు బాలకృష్ణ గారికి అండ్ స్పెషల్లీ శారదా గారికి వర్సిటీ థ్యాంక్ యూ.
రామకృష్ణ గారికి once again thank సార్ లేస్తే సార్ బాగా అర్థం చేసుకున్నట్టున్నారు శాంతి గారు. ఓ ఇద్దరు దగ్గరే ఉన్నారు సార్. పక్కనే ఉన్నారండి. నిజం సార్. ఇప్పుడేగా ఉన్నారు కాలేజ్ చేసి అల్లాడిచ్చేసారు కదా. యా నిజం సార్ అసలు మామూలు కాదు. సార్ ఒక రెండు మాటలు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇంత పెద్ద ఈవెంట్, ఇంత మంది సెలబ్రిటీస్ ఇక్కడికి తీసుకొచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటగిరి ఇంత మంది క్రౌడ్ ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక 4 మాటలు మీ వాళ్ళందరి కోసం. ఈవెంట్ చేసినటువంటి వారికి, గీతారావు గారికి, ఇంకా రెండు సభ్యులందరూ కూడా పేరున చేస్తూ చాలా బాగుంది. ఎందుకంటే వెంకటగిరి పోయారమ్మ జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది. అందుకోసమే వెంకటగిరి ప్రజలందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు మిమ్మల్ని పిలిపించి అందరూ కూడా ఆనందం చేయదలుచుకున్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు మమ్మల్ని ఇక్కడ పరిచయం చేయడం వల్లే ఇంతమంది క్రౌడ్ని మేము పరిచయం చేసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆది గారు కూడా మీ గురించి ఆది గారు ఒక 2 ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆది గారికి సన్మానం చేస్తుంది. ఒకసారి వేసుకుంటారా? ఒక్కసారి ఆది గారి అభిమానులకు అలాగే మా రాజు గారి అభిమానులు. రాజు గారికి ఎక్కువ అమ్మాయిలు అభిమానులు ఉన్నారు. దొరబాబు రాజు కాదు, దొరబాబు గారికి స్పెషల్లీ దొరబాబు స్పెషల్లీ మన వెంకటగిరి శాసనసభ్యులు మన గురుగుండ్ల రామకృష్ణ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నది. గట్టిగా చెప్పండి. మన శాంతి స్వరూప్ గారికి, బ్యూటిఫుల్ క్వీన్, అలాగే మన గీతా మాధురి గారికి గట్టిగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ మన గీతా మాధురి గారికి.
గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇక్కడ ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు ఆయన ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఈ నియోజకవర్గాన్ని బాగుపరుస్తూనే ఉంటారు. ఆయన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పండు ఎక్కడున్నా కూడా మన డాన్సర్ పండుగ తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ రమేష్ మాస్టర్ గారు ఎక్కడున్నారు కూడా నేతలో అమ్మవారి వేసేటోళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫోటోలు ఇప్పుడు మీ దగ్గర మీకు డిస్ప్లే చేస్తా ఉన్నాం. కొంచెం ఒకసారి ఎదుర్కొనండి అందరు కూడా. చేపూరు శంకర్ అనే కుర్రాడు అమ్మవారిని తయారు చేశాడు. డిస్ప్లే చేస్తాడు. అమ్మవారి ఫోటోని నేత వేసిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్పెషల్లీ మన వెంకటగిరి చేనేత కళాకారులు వెంకటగిరి చేనేత కార్మికుల శ్రమతో సుమారు ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. సుమారు 100 స్పెషల్లీ శాంతి గారు స్పెషల్లీ వెంకటగిరి చేనేత కళాకారులు వెంకటగిరి చేనేత కార్మికులు శ్రమతో సుమారు 160 గంటల పాటు కష్టపడి అమ్మవారి ప్రతిమను అద్భుతంగా వేసి అందించారు. ఈ కళాకాండం ఆరాధన
శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి. ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్. ప్రతి సారీ కొనుగోలుపై 1+1 ఆఫర్. ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై 50 రూపాయలకి ఒక చీర. కంచి పట్టు చీరలు, వెంకటగిరి పట్టు చీరలు, ధర్మవరం పట్టు, ఇక్కత్ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్, బనారస్, సిల్క్, కాటన్, ఇక్కత్, సింథటిక్ చీరలు, పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం. అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్, లెహంగాస్, గాగ్రాస్, కుర్తాస్, ప్లాజోస్, లెగ్గిన్స్, టాప్స్ లభించును. ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి. వివాహాది శుభకార్యములకు, పండగలకు, ఫంక్షన్లకు సరికొత్త స్టాక్, అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి.